హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఏంటి ఆ మీద బస్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇదేదో ఇంట్రోసిటీ స్మార్ట్ బస్ అండి. మేమైతే వినాయక చవితికి వెళ్ళేటప్పుడు అయితే ఈ బస్ బుక్ చేసుకున్నాం అనమాట. ఇంటికి వెళ్ళేటప్పుడు బస్ అయితే చాలా బాగుంది. బస్సులో ట్రావెల్ చేయాలని చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను, కానీ ఫైనల్లీ ఇప్పటికైతే కుదిరిందనమాట. నార్మల్ డేస్లో అయితే 2000-3000 ఉంటుంది కదా, బట్ మాకెందుకు ఆ రోజు చాలా తక్కువకే వచ్చిందండి. అంటే 1200 అలా పడింది పర్ పర్సన్. మేమైతే థర్స్‌డే వెళ్ళామండి. వినాయక చవితి ముందు రోజు అయితే వెళ్ళలేదు మేము. సో, మేబీ అందువల్ల ఏమన్నా తక్కువకొచ్చిందేమో తెలీదు. వీళ్ళైతే డిన్నర్‌కి కృతంగ రెస్టారెంట్‌లో అయితే ఆపారనమాట. కృతంగ రెస్టారెంట్ మనందరికీ తెలిసిందే కదా! చాలా బావుందండి అసలు. అయితే నాకు చాలా నచ్చింది. మేమైతే డిన్నర్ కోసం డ్రాగన్ చికెన్ అలాగే గోంగూర చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసామన్నమాట. యాక్చువల్‌గా నేనైతే కృతంగ రెస్టారెంట్ స్పెషల్ బిర్యానీ ఉంటుందండి, అదైతే ఆర్డర్ చేశాను, కానీ వాళ్ళైతే అయిపోయిందన్నారు. నాకైతే డ్రాగన్ చికెన్ నచ్చింది. గోంగూర చికెన్ బిర్యానీ నాకు అంత అనిపించలేదు. మా వారికైతే నచ్చిందంట. బయట కూడా బాగుందండి చూడ్డానికి. మీలో ఎంతమందికి జీలకర్ర మిఠాయిలు అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. నాకైతే చాలా ఇష్టం. నేను ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా కూడా అలా తెచ్చుకుంటాను అనమాట, టిష్యూ పేపర్లో వేసుకొని. బస్ దిగామో లేదో అండి, వర్షం అయితే స్టార్ట్ అయింది. హైదరాబాద్లోనూ వర్షం పడి, ఇక్కడ వర్షం పడి, ఎలా అండి? గణేష్ చతుర్థి అంటేనే ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇలాంటి టైంలో కూడా వర్షం పడితే ఎలాగా? ఇంతవరకు మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే ముందు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి.